ప్రార్థన. మహిమాస్వరూపి సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి మా ఆత్మను బలపరుచుకొనడానికి, శరీరం బలహీనము కాబట్టి ఆ బలహీనతలను ఎదుర్కొనడానికి, నీ యొక్క శక్తిని పొందుకోవడానికి మాకు అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని తగు రీతిగా మమ్మల్ని సరిచేసుకుంటూ నీ సారపత్రులను మార్చగలిగే గుణాన్ని మాకు అనుగ్రహించమని ఈ మా మనవలను మా రక్షకుడు మోచకుని నజరేయుడని యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకు ఒక కీర్తన పాడినట్లుగా న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏమని పాడారంటే, ఇజ్రాయేలీయుల యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, అదోనాయును స్తుతించిరి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, ఎలోహీమును గానము చేసేదను. ఇజ్రాయేలు సర్వశక్తుడైన అదోనాయ్ కీర్తించెదను. అదోనాయ్, నీవు షెయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. తండ్రి సన్నిధి కొండల నుండి ప్రవాహము వచ్చెను. ఎలోహిం సన్నిధి కొండల నుండి ప్రవాహము వచ్చెను. ఇజ్రాయేలు సర్వశక్తుడైన అదోనాయ్ సన్నిధిని సీనాయి నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షమ్గురు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి, ఇజ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇజ్రాయేలులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలులు 40,000 మందికి ఒక కేడెమే గాని ఈటెయే గాని కనబడలేదు. జనుల ఇజ్రాయేలు అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. ఆమేన్.